కర్పూరం వెలిగిస్తే నిజంగా దుష్ట శక్తులు తొలగిపోతాయా? కర్పూరం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆధ్యాత్మిక పరంగా కర్పూరాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. కర్పూరం అనేక ఆధ్యాత్మిక ప్రయోజనాలను కలిగి ఉంది. కర్పూరం హిందూ సంస్కృతిలో ముఖ్యమైన భాగాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. పూజ పూర్తి అయిన తర్వాత చివర్లో దేవుడికి కర్పూరంతో హారతి ఇస్తూ ఉంటారు. ఇంట్లో మాత్రమే కాకుండా పెద్ద పెద్ద దేవాలయాల్లో కూడా ఈ విధంగా కర్పూరంతో దేవుళ్లకు హారతి ఇస్తూ ఉంటారు. కాగా కర్పూరం మంచి సువాసనను వెదజల్లడంతో పాటు మీ పరిసరాలను కూడా శుభ్రపరుస్తుంది. కర్పూరం నుంచి వచ్చే పొగ దుష్ట శక్తులు, ప్రతికూల శక్తులను దూరం చేస్తుంది. ముఖ్యంగా కర్పూరం ఇంట్లో వెలిగించడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి అంటున్నారు పండితులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. భక్తితో కర్పూరం వెలిగించి దేవుణ్ణి ఆరాధిస్తారు. అందువల్ల కర్పూరం దీపం వెలిగించినప్పుడు భక్తులు దేవతలకు దగ్గరవుతారు. భగవంతుని ఆశీర్వాదం పొందడానికి శ్లోకాలు పాడటం ద్వారా మీరు పూజను కొనసాగించవచ్చు. ఆర్తి చేసినప్పుడు కర్పూరం ఎటువంటి అవశేషాలు లేకుండా కాలిపోతుంది. కర్పూరం వెలిగించడం వల్ల ఇంటి వాతావరణం శుద్ధి చేయబడుతుంది. అలాగే అన్ని దుష్టశక్తులు బహిష్కరించబడతాయి. కర్పూరం నుండి వెలువడే పొగ, వాసన మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కర్పూరం వాసనలు తొలగిస్తున్నందున చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా రుమాటిజం, మూర్ఛ, హిస్టీరియాతో బాధపడేవారికి చాలా మేలు కలుగుతుంది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇంట్లో కర్పూరం కలిగించడం వల్ల మీకు సంపద రెట్టింపు అవుతుందట. కర్పూరం వెలిగించినప్పుడు మంటను నిరంతరం కాల్చడం లేదా పొగ లేకపోవడం వల్ల వ్యక్తి ప్రభావితం కాదని స్పష్టమవుతుంది. కర్పూరం వెలిగించినప్పుడు మంట కొద్దిగా వెలుగుతుంటే లేదా కొద్దిగా పొగ వెలువడితే ఆ వ్యక్తి కంటి చూపు ద్వారా కొద్దిగా ప్రభావితమవుతుందని అర్థం. కర్పూరం వెలిగించినప్పుడు మంట చాలా పొగను విడుదల చేస్తే ఆ వ్యక్తి ఒక దుష్టశక్తిని తీవ్రంగా కలిగి ఉన్నట్లు అర్థం అంటున్నారు పండితులు. కర్పూరం వెలిగించినప్పుడు అది జ్వలించే శబ్దంతో మండించి వెంటనే ఆరిపోతే ఆ వ్యక్తి దుష్టశక్తులచే తీవ్రంగా బాధపడుతున్నాడని, ఇది చాలా హానికరం అని చెబుతున్నారు. అలాంటప్పుడు మీరు మీ కుడి చేతిలో కర్పూరం మొక్కను పట్టుకుని పాదాల నుంచి తలపైకి 3 సార్లు సవ్యదిశలో బాధిత వ్యక్తి వైపుకు కదిలించి దాన్ని మళ్లీ రుద్దాలి. తర్వాత కర్పూరం నేలపై ఉంచి వెలిగించేయాలి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.